హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రంకులాడికి రైక పెడితే కంపకు పెట్టి చింపుకుందంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? మన శరణమన్నయ్య గురించి. ప్రపంచమంతా ఏలినట్టు శాసించినట్టు గూగుల్ స్టార్ అని పెట్టుకున్నాడు మన శరణమన్నయ్య. రీసెంట్గా రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం సృష్టించిన గేమ్ చేంజర్ని 500 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీస్తే కోటికి కురాకురాని కలెక్షన్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శరణమన్నయ్య 3 పుష్కరాల కాలం దాటిపోయినా ఇంకా స్టార్గా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో టైర్ 2 రేస్లో తలపడుతుంటే RRR మూవీతో రాజమౌళి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఐశ్వర్యానికి అంతం దరిద్రానికి మొదలు ఉండవన్నట్లు ఆ సినిమాతో కూడా అన్నయ్య ఫేట్ మారలేదు. కోర్స్ ఆ సినిమాతో అన్నయ్య గూగుల్ స్టార్ అయిపోయాడు అనుకోండి. అంటే అన్నయ్య పేరు మారింది కానీ ఫేట్ మాత్రం మారలేదు, రూట్ మారలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పుష్కరాలు దాటిపోతున్నా ఇంకా అన్నయ్యకి సపరేట్ ఫ్యాన్ బేస్ లేదు. ఇంకా తండ్రి బాబాయ్ ఫ్యాన్స్నే నమ్ముకొని కాలం వెల్లదీస్తున్నాడు. ఆచార్య గేమ్ చేంజర్ సినిమాల మొదటి రోజు థియేటర్ల ఆక్యుపెన్సీ, వచ్చిన కలెక్షన్లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కూడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, అయినా నా మీద ప్రాణమే అన్నట్టు పట్టుమని 25 టికెట్లు కూడా తెంపని మెగా ఫ్యాన్స్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు అన్నయ్య. వాళ్ళేమో సినిమా రిలీజ్ కాకముందు సత్రంకూటికి సాయిబు పర్మిషన్ అన్నట్టు చిరంజీవి పేరు చెప్తే చాలు పరాపరా చింపుతామంటారు టికెట్లు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద కత్తి ఉందే గడ్డం గురగలేవా అన్నట్టు నిన్ను భూగోళ స్టార్ని చేశాం కదా, ఇక స్టార్ సత్తా చూపించవచ్చు కదా, దిగంబర సన్యాసికి చాకలితో పనేముంది, గూగుల్ స్టార్కి ఇక మాతో పనేముంది అంటారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. వాళ్ళ ఇంట్లో చైనా జనాభా కంటే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. రేపో మాపో సపరేట్ దేశం కూడా అడిగేలా ఉన్నారు. అంతమంది సినిమాలకు టికెట్లు చింపాలంటే గుడిమెట్ల మీద ముష్టెత్తుకోవాలి, లేదంటే బ్యాంకు కన్నం వేయాలి. ఇండియన్ 2 సినిమాతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్కి బొక్క పెట్టిన శంకరమంకుల్, పాత కొట్టిన సినిమాతో నిర్మాతకి తడిగుడ్డ కప్పిన శరణమన్నయ్య ఇద్దరూ కలిసి దిల్లుమామనెత్తిన చేయి పెట్టారు. ఆ ఆశీర్వాద ఫలితమే గేమ్ చేంజర్. సినిమా రిలీజ్ కంటే ముందు వీళ్ళిచ్చిన బిల్డప్ డైనోసార్ ప్యాడంత అయితే రిలీజ్ తర్వాత దానిలో ఉన్న కంటెంట్ కాకిరెట్టంతా. బిల్డప్లకు కూడా ఆస్కార్ వచ్చేది ఉంటే ముందుగా వీళ్ళకే వచ్చిండేది. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు, నత్తి వేణుమా నత్తి ఇరుక్కు, సుత్తి వేణుమా సుత్తి ఇరుక్కు అని ఎలివేషన్లు ఇచ్చిన దిల్లుమామ బయ్యర్ల చేతిలో ఇరుక్కున్నాడు. శరణమన్నయ్య ఇచ్చిన స్ట్రోక్కి గింగిరాలు తిరిగాడు. ఇక శంకరమంకులైతే శరణమన్నయ్యలో ఏదో శక్తి దాగుందని, అది విస్ఫోటనం చెందుతుందేమో అని భయం వేసిందని చెప్పాడు. శంకరమంకులు ఊహించినట్టుగానే శరణమన్నయ్య శక్తి విస్ఫోటనం చెందింది. ఆ విస్ఫోటనం దెబ్బకి బాక్సాఫీస్ అంతా అతలాకుతలమైంది. ఫ్యాన్స్ ఆర్తనాదాలతో హాహాకారాలతో థియేటర్ల ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఇండియన్ తాతతో 2 ఏళ్ళు పెట్టించి దిక్కు దిశ లేకుండా పరిగెత్తించాడు శంకరమంకుల్. సినిమా చూసొచ్చి రాత్రి నిద్రపోతే చివరికి కల్లోకి వచ్చి కూడా ఏళ్ళు పెట్టాడు భారతీయుడు తాత. మనసంతా భారతీయుడు తాత ఏళ్లపైన పెట్టుకొని ఏదో తూతు మంత్రంగా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు తీశాడు. ఆ మాత్రం విధ్వంసం జరగదా మరి? ఇక సుకుమార్ అన్నయ్య అయితే ఇంకో 4 అడుగులు ముందుకేసి శరణమన్నయ్యకి నేషనల్ అవార్డు వస్తుందని డబ్బా కొట్టాడు. అపండితుడు కంటే అర్ధపండితుడే అపాయకరం. ట్రైలర్లో అన్నయ్య నత్తి చూసి మోసపోయినట్టున్నాడు. చాలా బిల్డప్ల తర్వాత ఎట్టకేలకి అద్భుత కళాఖండం మన ముందుకు రానే వచ్చింది. ఆ కళాఖండాన్ని చూసిన ప్రేక్షకులకి ఫీజులు ఎగిరిపోయాయి. దోప్ అని బాగానే దోపారు. ఆడియన్స్ ఎమోషన్స్తో సంబంధం లేకుండా చావుగొట్టి చెవులు మూశారు. మనం థియేటర్లోనే ఉన్నా మన ఎమోషన్స్కి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది సినిమా. అనేక షాకులు, ట్విస్టులు, జలక్కులు వస్తున్నా మనం మాత్రం గోడ కొట్టిన పిడకల అలా కళ్ళు తేలేసుకొని కూర్చుంటాం. టికెట్ డబ్బులకి న్యాయం జరగాలని మనకు అన్యాయం జరుగుతున్నా కళ్ళున్న కబోదుల్లా, చెవులున్న ఎర్రి గొర్రెల్లా అలా చూస్తూ ఉండిపోతాం. ఎవరికి అంతు చిక్కని బ్రహ్మ పదార్థంలా మిగిలిపోయింది ఆ సినిమా. మనకు అర్థం కాకుండా ఉండాలని, అదేవిధంగా ఏ క్యారెక్టర్కి సరైన స్కోప్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు శంకరమంకుల్. IAS, IPS, వార్డ్ మెంబర్, హోంగార్డ్, ఎలక్షన్ కమిషనర్ ఇలా ఒకే సినిమాలో జీవితానికి సరిపడా క్యారెక్టర్లు వేయించాడు అన్నయ్యతో. సస్పెండ్ అయిన IAS ఆఫీసర్ సడన్గా ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఆ వ్యక్తే మళ్ళీ సీఎం అయిపోతాడు. అంటే కథలో ఎంత డెప్త్ ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి.
రాజ్యాంగం రాసిన వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ బుక్తోనే నెత్తిన పీకేవాళ్ళు. మొత్తానికి సినిమా సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. బెనిఫిట్ షోకే థియేటర్స్లో జనాలు లేరు. సాయంత్రానికి దోమలు కూడా పారిపోయాయి. ఇలా జరుగుతుందని వాళ్ళకు ముందే తెలుసు. అందుకే ముందే కొట్టించి పెట్టిన ఫేక్ పోస్టర్లు దించారు. ఆ పోస్టర్లు చూసి సినీ జనాలే కాదు గూగుల్ తల్లి కూడా ఉలికి పడింది. ఏమిటి వైపరీత్యమని మన ట్రేడ్ పండితులు నిర్ఘాంతపోయారు. మెగా ఫ్యాన్స్ అయితే ఏ రేంజ్లో టికెట్లు పరాపరా చింపారో ప్రపంచమంతా కోళ్ల పందాలు చూసినట్టు చూసింది. ఇక అద్భుతమైన థియేట్రికల్ ఫేక్ రన్ని కంప్లీట్ చేసుకొని ఓటీటీలోకి అడుగుపెట్టింది సినిమా. అక్కడ కూడా బీభత్సమే చేసింది. ట్రోలింగ్తో నట్సెల్స్తో ఒక ఆట ఆడుకున్నారు. ఇక రీసెంట్గా టీవీలో ప్రత్యక్షమైంది. టీవీల్లో అదరగొడుతుందని అందరూ భావించారు. వాళ్ళు భావించినట్లుగానే నిజంగానే ఈ సినిమాని కొని టెలికాస్ట్ చేసిన వాళ్ళకి అదిరిపోయింది. ఈ అద్భుత కళాఖండాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తున్నామని ఆఫ్లైన్లో ఆన్లైన్లో బీభత్సంగా అదరగొట్టేశారు. అదే ప్రచారం. అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 3.82 రేటింగ్ మాత్రమే వచ్చింది. కనీసం టాప్ 10లో కూడా లేకుండా పోయింది. మిస్టర్ బచ్చన్ సినిమాని రెండోసారి టెలికాస్ట్ చేస్తే 4.46 టీఆర్పీ వచ్చింది. శరణమన్నయ్యకి ఆ రేంజ్ రెస్పాన్స్ కూడా రాలేదు. థియేటర్స్లో, ఓటీటీలో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలా మూడింటిలో అల్ట్రా డిజాస్టర్ అయి కూర్చుంది. హ్యాట్రిక్ అంటే ఇదేనేమో. థియేటర్స్లో ఫ్లాప్ అయినందుకు అనేక విశ్లేషణలు చేసిన శరణమన్నయ్య పిఆర్ టీం మరి దీనికేం కాకి లెక్కలు చెప్తుందో చూడాలి. మరి గేమ్ చేంజర్కి టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.